అందరికీ శనార్థులు చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండ్రులో మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఇక మరి ఏ పేపర్లలో ఏమేమి రాసుకొచ్చిర్రు ఏంది ఏం కథ అరుచుకుందాం హాయిగా. చలో ఇక మరి ఆలస్యం ఎందుకుల్లో ఇక పోదాం పని. ముందుగాల మహాపత్రికలో ఏం రాసుకొచ్చింటే ఒక్కసారి విందాం. ఒరే ఓ అమ్మా మనదే వచ్చిందిగా కథ. ఆహా పెద్దపేట మీద ఉంది. నేను వ్యవహారం అది డీకేఆర్ నామ నిన్న పోయినా కింద మీద పడి చిన్నగా బీజేపీ భవన్లో అడుగు పెడితే అర్ణమ కనపడ్డది. ఏందమ్మా అసలు ఏదో కల్వకుంట్ల ఇంట్లో ఏందా పంచాయతీ సలకుండా కేసీరావు ఇంట్లో పంచాయతీ నిజమేనా లేకపోతే ఉత్త డ్రామా నమ్ము. తండ్రి బిడ్డ కలిసి ఏమైనా డ్రామా ఆడుతురా లేకపోతే నిజంగానే పంచాయతీ పెట్టుకుంటురా అర్నాక అని పుసుక్కుని అడిగితే వామ్మో ఆమె కుండ బద్దలు కొట్టిందుల్లా ఏమన్నదో ఎరికేనా. ఇక నేను చెప్పుడేంది ఆమెతోనే వినిపిస్తా. ఆయన నోట్లోకి వెళ్ళి ఒక్కసారి పోదాము. ఎటో పాయ దిగో వచ్చింది. పక్క చెప్తుండు మరి ఇన్ని కోట్లు పెట్టి ఇన్ని లక్షల ఇండ్లు ఎట్లా కడతాడు కేంద్ర ప్రభుత్వం. ఇక కడకు మాట్లాడింది, లాస్ట్కు మాట్లాడింది. పని చేస్తారు ఇలా కొట్లాడేది ఎవరు లేరు. ప్రతి ఏదైనా కానీ ఒక పోస్ట్ కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావాలని మాట్లాడతలేడు. అవుతాడా ప్రధానమంత్రి? రాజకీయాల్లో మాట్లాడే మందికి వచ్చింది ఎంతమందికి ఇచ్చిరు అనేది ఇచ్చినాడు వచ్చినాడే లెక్క. ఇప్పుడు ఎవరిని నమ్మేటట్టు లేదు ఈ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరు నమ్ముతలేరు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తుండంటే ఏదైతే మిగతా పనులని దేశం యొక్క భద్రత కోసం ఖర్చు పెడతారు. దేశంలో సైనికులు మన బాధ్యత కాదా? దేశం కాదు. ఈ బీఆర్ఎస్ బీజేపీలో విలీనంగా కవితమ్మ అయ్యతో పంచాయతీ పెట్టుకుంది. బాయికాడ అయ్యేడుస్తుండు, ఇక్కడ రోడ్ల మీద ఆవేడుస్తుంది. పంచాయతీ సరే కూడా కలిసిదా రేపు మరి బీఆర్ఎస్ బీజేపీ? అటువంటి సమస్యనే ఉండదు, ప్రశ్నే ఉండదు. ఇదంతా వాళ్ళ కుటుంబంలో పంచాయతీ. ఆ కుటుంబంలో పంచాయతీ గురించి మేము ఎందుకు మాట్లాడాలి చెప్పు? ఇది పంచాయతీ సరకుండా ఈ పంచాయతీ మూతమవుతుంది. ఇది నిజంగా పంచాయతీ అంటావా లేకపోతే డ్రామా అంటావా? పంచాయతీ డ్రామా రూపంగా నడిపిస్తున్నారు. అమ్మని సామిరంగా అర్నాక బాబు వేసింది. కుటుంబ పంచాయతీని డ్రామా రూపంలో తెలంగాణ జనాలలో ఇక అదేందో సానుభూతి పెంచుకుందామన్న ఆలోచన మీద అర్నాక అయితే చెప్పింది. అది నేనంటున్న మాట కాదు. కుటుంబ పంచాయతీని డ్రామాగా నడిపిస్తున్న కథ మాత్రం ఈ రకంగా బయట వేసింది అర్నాక. ఇక పొద్దుపోతుంది. అక్క కోసం 100 మంది ఎదురు చూస్తారు. ఇక చూస్తూనే ఉండరు మీరు. కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత. ఇది కథ చూసిన. ఓ అమ్మా నేను ఏదో అనుకున్నా. ఇది నిజంగానే కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీ అవుతుందేమో. నేనే కాదు నా సొంటోళ్ళు తెలంగాణలో చాలా మంది అనుకుంటున్నారు. నీ పాడ ఎంత కాడికి వచ్చే కథ. పాపం ఎర్రవెల్లి బాయికాడ కేసీరావయ్య కంటికి పుట్టాడు, కాకి శోకం తీస్తుండు. బీజే పంచాయతీ పెట్టుకొని అలిగింది, ఫోన్ చేసినా లేస్తలేదాట. ఎవరినైనా మధ్యవర్తిలో పంపించి అయ్యో బిడ్డ రామి అయ్యో ఏడుస్తుండు అని రమ్మన్నా వస్తలేదాట. ఇగో గిట్ల కథ నడిపిస్తుండ్రు. ఇదంతా ఉత్తుత్త పంచాయతీ డ్రామా. ఇదంతా కల్వకుంట్ల వారి డ్రామా అనే కాడికి ఇప్పుడు తెలంగాణ జనాలకు అర్థమయ్యేటట్టుగా ఇగో తెలంగాణ జేజమ్మ డీకే అరుణమ్మ ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసిందుల్లా. మొత్తానికి కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీ ఉత్తుత్త పంచాయతీ. రేపు ఎలక్షన్లలో సానుభూతి పెంచుకోవడానికి మాత్రమే. అయ్యో కేసీరావును ఒంటరి చేసిర్రా, కేసీరావు ఒంటరి పక్ష అయిందా? ఆకాశములో పయనించే పక్షినైతిని, భూలోకములో చిగురించని మొక్కనైతిని, నీరు లేని ఏరునైతిని, పేరు లేని ఊరునైతిని, నీడలేని జాడనైతిని, గోడలేని మేడనైతిని, రారా రారా
ఓ తెలంగాణ ప్రజలారా ఎంత కాడికొచ్చే నా పరిస్థితి, ఎంత కాడికొచ్చే నా పరిస్థితి, కుటుంబ సభ్యులే చీకొట్టిరి గదరా. ఓ గిట్లా నేను 10 ఏళ్ళు రాజ్యవేలి బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తే ఆఖరికి వస్తారకల్లా నా కుటుంబ సభ్యులే నన్ను ఎడమరుగు చేస్తుర్రు, ఓరసూపు చూస్తుర్రు, నేను ఏం పాపం చేసి అని ఇక ఈ రకంగా కేసీరావయ్య అంటందుకు చెప్పుకుంటందుకు సందు ఏం సందు డ్రామా పంచాది. ఇదంతా మరి తెలంగాణ జనాలు తెరవాలి. అయ్యో పాపం కేసీరావయ్య నిజంగానే కొడుకో దిక్కు బిడ్డో దిక్కు తిప్పట్లాడుతుర్రాట, కొడుకో దిక్కు బిడ్డో దిక్కు పంచాది పెట్టుకుంటుర్రాట. అయ్యో ఏంది గందరగోళము అని ఇప్పుడు తెలంగాణ జనాలు అనుకునేటట్టుగా వీళ్ళు కల్వకుంట్ల కుటుంబం వారి డ్రామా. ఇదంతా ఉత్తుత్త పంచాయతీ అనేది ఇక మరి ఎంపీ అరుణమ్మ ఈ రకంగా కుండ బద్దలు గురించి చెప్పిందిలా. ఇది కథ. ఇక పోతే రాజన్న కోడలపై రాజకీయాలు వద్దు. సురేఖక్క నీ పానం బాగున్నాదా బావు? ఆ కళ్ళని గుంజుకపోయినాయి, ముఖం అంతా బీటక తిన్నట్టు అయింది. పాడవాడ ఈ పని 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 కొలువు చల్లకుండా మంత్రి కొలు వెక్కినాక చక్కగా నిద్రపోతలేనట్టుంది, ఆ కంటి మీద కునుకులేనట్టుంది సురేఖకు. ఇక మొన్ననే పాపం బీబీ తక్కువయి కింద పడిపోయిందట. కోడల దుస్థితికి పాపం కేసీఆర్ పాలనదే. వేములవాడకు కేసీఆర్ ఇచ్చిన హామీలో ఒక్క పైసా ఇవ్వలే. 10 ఏళ్లలో దేవాదాయ శాఖలో డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగిందా? వేములవాడకేంది, వేములవాడ రాజయ్యకు మాట తప్పిండు, ఇస్తా అని ఆయన పైసలు ఎగ్గొట్టిండు. అక్కడ భద్రాద్రి రామయ్యకు 100 కోట్లు ఇస్తా అని ఆయనకు ఎగ్గొట్టిండు. కేసీరావు మనుషులకే కాదు దేవుళ్ళకు కూడా పైసలు ఒప్పుకొని ఎగ్గొట్టిండు. ఇటు మళ్ళీ కొండగట్టు అంజన కూడా పైసలు ఇస్తా అని ఎగ్గొట్టిండు. అగో గసోటి పుణ్యాత్ముడు కేసీరావు. 10 ఏళ్ల అరిష్టపు పాలన ఇప్పుడు బీఆర్ఎస్ను వెంటాడుతుంది. రాష్ట్ర సంపదను ఇష్టారీతిన దోచుకున్న కల్వకుంట్ల దండుపాల్యం బ్యాచ్ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. మొత్తానికి ఇక రాజన్న కోడలు వేములవాడ రాజన్న కోడల మీద నిన్నయాల వార్తలు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి. గిట్ట ఉంటాయా గట్ట ఉంటాయా, వేములవాడ రాజయ్య కోల్యాగలు గీ రకంగానే ఉంటాయా, ఏంది పరిస్థితి, ఏంది ఈ దుస్థితి, ఎంత కాడికి వచ్చే రాజన్న కోల్యాగల పరిస్థితి అనేది ఇప్పుడు సోషల్ మీడియా కోల్యాగలు కోడై కూస్తున్నారు. కాబట్టి ఈ పాపం అంతా గతంలో కేసీరావయ్య చేసిందే, గతంలో 10 ఏళ్ల కాలంలో కేసీరావు చేసిందే అనేది సురేఖ అక్క అనుకొస్తుంది. కాబట్టి ఒక్కసారి సురేఖ అక్క ఆంబాయం ఈ రకంగా ఏ రకంగా ఎలా పోసుకుంటుంది, ఏంది ఏం కథ అనేది ఒకసారి కూడా మనం ఇందాం. కేటీఆర్కు సుప్రీం నోటీసులు. ప్రభుత్వం 25,000 కోట్ల స్కామ్. ప్రభుత్వం 25,000 కోట్ల స్కామ్ చేసిందని ఆరోపణలు. ఆత్రం సుగుణ ఫిర్యాదుతో ఊట్నూరు పిఎస్లో కేసు. ఆ కేసును కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు. హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం ఆశ్రయించిన సుగుణ పిటిషన్పై విచారణ. మాజీ మంత్రికి నోటీసులు. 4 వారాల్లోగా తమ స్పందన తెలపాలని ఆదేశాలు. 4 వారాల్లోగా తమ స్పందన తెలపాలని ఆదేశాలు. కేటీఆర్కు సుప్రీం నోటీసులు. చూద్దాం మరి ఈ పంచాయతీ ఎందాక వస్తుంది, ఏంది ఏం కథ. పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు, పట్టణాల్లోనూ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని పొంగులేటి నిన్నయాల దంచి మాట్లాడుతుండు. చూడాలి మరి ఈ కథ ఎందాక వస్తుంది, ఏంది ఏం కథ అనేది. అది దయ్యాల రాష్ట్ర సమితే. ఇక నిన్న పెద్ద మనిషి ఇక దాదాపు యాదాద్రి భువనగిరి జిల్లా గడ్డ మీద అడుగుపెట్టి ఇక అక్కడ దాదాపు 1000 కోట్ల పనులకు మరి కొబ్బరికాయ కొట్టి శంకుబండ నాటించుడు. ఇక మరి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిండు అనేది మరి ఇక మనకు తెలుస్తుంది. అలా మాట్లాడుతా అది దయ్యాల రాష్ట్ర సమితి. ఎట్లా అంటే ఇప్పుడు కవితమ్మే అన్నది, ఏమన్నది, మా అయ్య దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి.
ఆ దయ్యాలే ఈ తెలంగాణ రాష్ట్ర జనాలను పీల్చి పిప్పి చేసి పీడ్చుక తింటున్నాయి. ఈ దయ్యాలే ఈ జనాలను పిప్పి చేస్తున్నాయి. మరి దయ్యాల రాజ్యం ఎన్నాళ్ళు, దయ్యాల రాజ్యం ఇంకా ఎందుకు మనకు అన్నట్టుగా అది దయ్యాల రాష్ట్ర సమితి అనేది ఇక మరి రేవంత్ ఈ రకంగా నిన్న ఏంచిపోసిండు. నీ బిడ్డ చెప్పిన పంచాయతీ తేల్చు, నీ బిడ్డ అనేది దయ్యాలని. ఈ దయ్యాల పంచాయతీ ఏంది? ఈ దయ్యాలు తెలంగాణను ఏ రకంగా పట్టి పీడించినవి? ముందుగాల గా దయ్యాల సంగతి ఏందో నీ బిడ్డ చేసిన ప్రశ్నకు జవాబు చెప్పు కేసీరావు అని రేవంత్ రెడ్డి సవాల్ ఇసురుతుండులా. ఇక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్లో నిద్రపోతుండు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చిండు. 10 ఏళ్ళు దోచుకున్న రాబందులు మమ్మల్ని ప్రశ్నిస్తారట. అలాంటి దయ్యాల పార్టీని పొలిమేరల వరకు తరిమి కొట్టాలి. ఒక్క నోటీసుకే ఆగమవుతుండు. జవాబు చెప్పాల్సింది పోయి విమర్శలా. నన్ను జైలుకు పంపిన వారిని గద్దె దించుతానని శపథం చేశా, నెరవేర్చిన. తిరుమల తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం. మోదీ సబర్మతి గంగానది ప్రక్షాళన చేసుకోవచ్చు, కానీ మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆలేరు నియోజకవర్గంలో దాదాపు 1500 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. ఇక ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. అది బీఆర్ఎస్ పార్టీ కాదని డిఆర్ఎస్ దయ్యాల రాష్ట్ర సమితి అని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ ఇంటి బిడ్డనే చుట్టూ దయ్యాలు ఉన్నాయని బయటపెట్టిన ఆ దయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కొరివి దయ్యాలను తెలంగాణ పొలిమేరల వరకు తరిమి కొట్టాలని వ్యాఖ్యానించారు. యాదాద్రి జిల్లాలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆలేరు నియోజకవర్గంలో 1500 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం తిరుమలాపూర్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఇది కథ. తెలంగాణ నీటి హక్కుల కోసం తగ్గేదేలే, బనకచర్లతో తెలంగాణకు అన్యాయమే. ఇగో ఆయు అనే వార్తలో ఆయు అనే వార్త పట్టుకొచ్చిన అంతా కేసీఆరే. ఎక్కడ ఇది? ఈటెల కేసీరావు, ఆయన పెద్ద మనిషి. అంతా కేసీఆరే. కాళేశ్వరంలో నా పాత్ర ఏమీ లేదు. కాళేశ్వరంలో నా పాత్ర ఏమీ లేదు. కేబినెట్ బాస్గా ఆయన చెప్పినట్లే చేశాం. నా కణతపై గురిపెట్టిన నిజమే చెప్తా. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖకు సంబంధం లేదు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలోనే అంతా జరిగింది. కార్పొరేషన్ ద్వారానే నిధులు. విచారణ కమిషన్ ముందు ఈటెల రాజేందర్. కేసీఆర్కు ఈటెల క్లీన్ చిట్ ఎందుకు ఇచ్చారు? జగ్గారెడ్డి ఫైర్. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలలో అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ బహిరంగ మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ శుక్రవారం హాజరయ్యారు. కమిషన్ చైర్మన్ పి చంద్రఘోష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా కేబినెట్ నిర్ణయం మేరకు నిధులు విడుదల చేశానని స్పష్టం చేశారు. నిధులు ఎవరికి ఇవ్వాలో కూడా ఇరిగేషన్ శాఖ పరిధిలో జరిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తాను కట్టానని కేసీఆరే చాలాసార్లు వేదికలపై చెప్పుకున్నారని అన్నారు. కాళేశ్వరానికి మొదట్లో 63,000 కోట్ల అంచనా వేయగా క్రమంగా ఆ వ్యయం 83,000 కోట్లకు పెరిగిందని, చివరికి ఎంతైందో తనకు తెలియదని అన్నారు. కాళేశ్వరం విలువ ఖర్చుతో ఆర్థిక శాఖకు సంబంధం లేదని కామెంట్ చేశారు. అన్ని విషయాలు ఇరిగేషన్ శాఖతో పాటు కాళేశ్వరం కార్పొరేషన్తోనే ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు. మొత్తానికి ఇక మరి పెద్ద మనిషి ఈటెల రాజేందర్ నిన్న పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరయ్యిండు.
ఇక 18 రకాల ప్రశ్నలు అడిగిరట. అది ఎట్టేట సంగతి, ఏంది ఏం కథ, ఈ బ్యారేజీ గాడ గట్టక గీడేందుకు కట్టిరు, దేనికి ఎంత పైగా అయింది, ఎట్టేట సంగతి, మరి ఈ నాణ్యత ఎందుకు లోపించింది, ఏంది ఏం కథ అని అద్దులు ఆల్మాలు పూసగుచ్చినట్టుగా తోసి పోకుండా అడిగితే 18 ప్రశ్నలు. ఇక ఇక అది అట్లా, ఇక ఇది ఇట్లా, ఇక ఆయన దోషింది షెడ్డో బడ్డో అంతా, ఇక మరి అంతా కేసీరావుదే అన్న కాడికి తీసుకొచ్చిండు. అంతా కేసీరావుదే అన్న కాడికి ఇక ఆయన కూడా తీసుకొచ్చిండు. ఇక మరి రహంగా పోంగా ఇది ఎట్లయితుంది ఏమవుతుంది రేపు ఇక మరి హరీష్ రావు పోయినాక ఏం చెప్తాడు, మన ఆకర్షాలకు ఇక మరి కేసీరావు పోయినాక ఏం తేలుతుంది అనేది చూద్దాం. ముందు ఇక కాళేశ్వరం కథ ఏందో ముందు అరుచుకుందాం. ఇది బడుగు రైతే సర్కారు టార్గెట్, నిరుపేదలపైనే ప్రతాపం, 10 ఏళ్ళు సమయం ఇస్తే $1 ట్రిలియన్ ఎకనామీ చేస్తా, కేసీఆర్ను పడగొట్టడమే నా లక్ష్యం, అది పూర్తయింది, అద్భుతమైన ఫ్యూచర్ సిటీని ఈ ప్రపంచానికి అందిస్తా, ఎవరు అడ్డం పడినా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతా, బెల్ట్ షాపు కోసం మహిళలను భర్తలే పైసలు అడిగే పరిస్థితి తెచ్చిన, తిరుమలాపూర్ సభలో సీఎం రేవంత్. ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళప్పగిస్తారా, బీజేపీ ఎంపీలు కళ్ళు తెరవాలి, బాబుకు కాంగ్రెస్ దాసోహం, అబద్ధాలకు రేవంత్ అంబాసిడర్, గోబెల్స్ ఉంటే ఉత్తమ్ను చూసి ఉరేసుకునేటోడు హరీష్, కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఎలా ఉంది ఇది, కేసీఆర్ ప్రాజెక్టులకు రేవంత్ శంకుస్థాపన, బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకే సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మళ్ళీ భూమి పూజ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో గంధమల్ల రిజర్వాయర్ సహా పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. చూద్దాం ఇది ఏం కథ. ఇది ఎలా ఉంది పిల్లగా, ఇది 10 పిల్లలు కుంగితే కాళేశ్వరమే కూలిపోయినట్టు రాద్దాంతమా, దేశ విదేశాల్లో సమస్య ఎదుర్కొని ఒక్క ప్రాజెక్టు చూపించు, నెహ్రూ పొగిడిన బాక్రా నుంచి ఇప్పటి పోలవరం దాకా ఇంతే, రిపేర్లు చేసి ఆ ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురాలేదా, కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరాన్ని పడావు పెట్టే కుట్రలెందుకు, బాబుకు కేంద్రానికి తలొగ్గి తెలంగాణను ఎడారి చేస్తారా, కాళేశ్వరం విషయంలో రేవంత్ సర్కారుపై సర్వత్రా విమర్శలు, ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి, ఏదో ఒక సాకు చూపుతూ పిటిషన్లు వేసి వాటిని అడ్డుకోవడం సరికాదు, తెలంగాణలోనూ కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరాన్ని కూడా నిర్మించారు, ఈ ప్రాజెక్టు వల్ల కొన్ని వేల ఎకరాల్లో సాగు జరుగుతున్నదని, తెలంగాణ వరి సాగులో ఎంతో పురోభివృద్ధి సాగించింది. ఏదది వార్త, కేసీఆర్ను పడగొట్టడమే నా లక్ష్యం పూర్తయింది, ఎవరు అడ్డం పడినా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతా, తిరుమలాపూర్ సభలో సీఎం రేవంత్, తనను 10 ఏళ్ళు ఆశీర్వదిస్తే రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకనామీగా మార్చి ప్రపంచానికే ఆదర్శంగా నిలబెడతానని, బెంగళూరు, ముంబై, ఢిల్లీతో కాకుండా న్యూయార్కు, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వం తను అరెస్టు చేసినప్పుడే ప్రతినబూనానని, ఎట్లయినా ఆయనను పడగొడతానని చెప్పానని, చెప్పినట్టే కేసీఆర్ను పడగొట్టానని, ఆయన కుర్చీలో కూర్చోవాలన్న
తన లక్ష్యం నెరవేరిందన్నారు. దేవుడిని వివాదాల్లోకి రాజకీయాల్లోకి లాగదలుచుకోలేదంటూనే కేసీఆర్పై అక్కసు వెళ్లగక్కారు. లక్ష్మీ నరసింహస్వామి వద్ద అపచారం జరగడంతోనే కేసీఆర్ కాలు విరిగినట్టు పరోక్షంగా వ్యాఖ్యానించారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి వైటీడీ యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. గంధమల్ల రిజర్వాయర్ను పూర్తి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. గుజరాత్లో సబర్మతి యూపీలో గంగానదిని ప్రక్షాళన చేసుకున్నారని, కానీ తాము మూసీ ప్రక్షాళన చేద్దామంటే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారని రేవంత్ విమర్శించారు. ఎవరు అడ్డం వచ్చినా మూసీని ప్రక్షాళన చేసి తీరుతామని తేల్చి చెప్పారు. మహిళల సంపాదన బెల్టుకే. ఒకనాడు ఇంటాయనను బస్సు కిరాయి అడిగే మీరు సాయంత్రం బెల్ట్ షాప్ నాకు పైసలు అడిగే పరిస్థితి తెచ్చినా లేదా అంటూ సీఎం సభలో ప్రశ్నించడంతో మహిళలు ఉలిక్కిపడ్డారు. తాము పొద్దంతా కష్టపడి పనిచేసి కూలీ డబ్బులు తెస్తే అవి భర్తల తాగుడికే సరిపోతాయని అర్థం వచ్చేలా మాట్లాడడం చూసి విస్తుపోయారు. గల్లీకో బెల్ట్ దుకాణం తానే తెచ్చినట్టు రేవంత్ తన వ్యాఖ్యలతో పరోక్షంగా అంగీకరించానని చెప్తున్నారు. నిర్బంధాల మధ్య సీఎం టూరు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా దమనకాండ కొనసాగింది. ఎక్కడికక్కడ ఆంక్షలు, అరెస్టులు, నిర్బంధాల నడుమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. ఈ రకంగా నిన్న యాదగిరి గుట్టల అడుగుపెట్టి నేను ఎప్పుడైతే నన్ను అరెస్ట్ చేసినప్పుడే నేను ప్రతిజ్ఞ చేసిన, ఏదో ఒకరోజు నిన్ను కూలగొడతా, నీ కుర్చీలో కూసుంటా అని అన్నట్టే చేసిన, నేను అన్నదే చేస్తా అనేది మరి అక్కడ మరి 1500 కోట్లతో అభివృద్ధి పనులకు మరి శంకుబండ నాటి కొబ్బరికాయలు కొట్టి రేవంతమయ్య ఈ రకంగా ఆంబయ్య వెళ్ళబోసుకుంటూ మొత్తానికి ఇంకా 10 ఏళ్ళు నాకు సమయం ఇస్తే $1 ట్రిలియన్ ఎకనామిక్గా చేస్తా అని మరి నిన్న సభలో అనుకొచ్చిండు. చూద్దాం మరి రేపు ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ. రుణగ్రహీతలకు భారీ ఊరట. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానియను. ప్రధాని మోదీ చీనాబ్ నదిపై ఎత్తైన వంతెన ప్రారంభం. వంతెనను ప్రారంభించిన అనంతరం జాతీయ జెండాతో ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ వంతెనపై వందే భారత్ రైలు పరుగులు. ఇది గమ్మతుంటుంది చూడు, మంచిగా. డి అంటే డి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న ట్రంప్, మస్క్. భలే ఉంది ఇలా పంచాది. ఒక్కసారి చూద్దాం ఇలా పంచాది ఎట్టెట్టుందో. ఒక కంచాల తిందాం, ఒక మంచాల వందాం. మనంత తోపులేరు. మనం ఇద్దరం కలిస్తే ఎంతవరకైనా పురిస్తే అందరూ అన్ని దేశాలలో మనకు తల ఉంచవలసిందే అని కంకణం కట్టుకొని మరి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపులో ప్రముఖ పాత్ర ఉన్నది ఎవరిది? ఎలాన్ మస్క్. ఇద్దరు సోపతి ఒక కంచాన తిని ఒక మంచాన అని ఇట్లా అతకపోయారు ఇట్లా. అది ఇప్పుడు అది ఇచ్చుకపోయి బచ్చల పండు వండే కాడికి వచ్చింది కథ. ఏది పిల్లగా అది? ఏదే ఇలా సోబతి. ఇలా పంచాయతీ ఎట్ట ఉందయ్యా అంటే ప్రభుత్వ వ్యయ నియంత్రణ బిల్లు తీసుకొచ్చినందుకు గట్టట తీసుకొస్తావని ఇక్కడ మస్కు. దాని పేరు మీద ఇటు కాంట్రాక్టర్ రంగంలో ఇటు సబ్సిడీ
ఈ సబ్సిడీ కథ ఈ కాంట్రాక్ట్ రంగంలో అంత దెబ్బతింటుంది, దెబ్బ తినిపియాలి, ఎటువంటి ఎలన్ మస్క్ పని చేయాలని లోపటంగా పెట్టుకొని మీదంగా ఏదో మీది మాటకి ఏదో మాట్లాడినట్టుగా ఈ కథ నడిపిస్తే ఇక ఎలన్ మస్క్ కూడా ఇక ఆయనకు కూడా ఇదంతా ఇక మరి ప్రజల మీద భారమే పడుతుంది, నాకు కూడా నష్టమే అవుతుంది, ఎట్టేట సంగతి ఏంది ఏం కథ. అరే నేను ఇంతగానం పుసుకున గెలిపించి ఇది చేస్తే నేను నా ఎక్స్ ఖాతాలో ఈ ట్రంప్కు ప్రచారం చేసి బ్రహ్మాండంగా నేను దునియా మొత్తం మూత మోగించి అధ్యక్షుని చేస్తే ఆఖరికొస్తరకల్లా అంత తిక్కడ పక్కన వ్యవహారం చేస్తుండ అనేది ఇక ఇద్దరికి బాగా బిర్రగా పేనుకొని ఇక ఈ రకంగా మొత్తానికైతే ఇక్కడ మస్క్కు అక్కడ ట్రంప్కు బిర్రగా సరిపోను పంచాయతీ అవుతుంది. ఇక మరి ఈ పంచాయతీ సరకుండా ఇక ట్రంప్ ఇప్పుడు దునియా మొత్తము కొడుతుంది, అమెరికా జనాలు కొడుతున్నారు, ఆఖరికి వస్తారకల్లా ఇప్పుడు సోషల్ మీడియా కూడా కొడుతుంది. దగ్గర కలిసిమెలిసి తిరిగిన మస్క్ కూడా ట్రంప్ను కొడుతుండు. ఎరా ప్లాస్టిక్ ప్రమాదంలో ప్రజారోగ్యం. మన దేశంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తున్నాయి, వాస్తవమే. అడుగడుగున మాత్రం రోడ్ల పొంటి అంతా ఏ కనపడుతున్నాయి. ఇప్పుడు మొత్తం మోసమవుతున్నాయి, దద్దరిల్లుతున్నాయి అనుకోండి. అది ఇప్పుడు ఈ చెత్త చెదారం అంతా ప్రపంచవ్యాప్తంగా పోగొడుతున్న ఈ వ్యర్థాల్లో ప్రపంచవ్యాప్తంగా పోగుపడుతున్న ఈ వ్యర్థాల్లో 5వ వంతు ఇండియావే. ఏటా ఒక్కో భారతీయుడు సగటున 11 కిలోల ప్లాస్టిక్ను వినియోగిస్తున్నట్లు అంచనా. అలా దేశంలో సంవత్సర కాలంలో 93 లక్షల టన్నుల వ్యర్థాలు పోగుపడుతుంటే అందులో సుమారు 35 లక్షల టన్నులను యథేచ్ఛగా పర్యావరణంలోకి వదిలేస్తున్నారు. ప్లాస్టిక్ సంచులు, స్ట్రాలు, ప్యాకేజింగ్ సామాగ్రి, జెండాలు, ఇయర్బడ్స్ వంటి వస్తువుల వాడకం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం 2019లోనే చెప్పింది. కానీ ఇప్పటికీ వాటి వాడకం తగ్గింది లేదు. ప్రమాదకర ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నేలతో పాటు జల వాయు కాలుష్యం పెచ్చుమీరుతోంది. పునర్వినియోగంలో మనం ఎక్కడ? కాలువలు, నదుల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్ సంచులు, ఇతర వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దాంతో నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. పైనుంచి వచ్చే నీళ్లు ఎటుపోవడానికి వీలు లేకపోవడంతో అవి జనవాసాలను ముంచేస్తున్నాయి. చాలామంది మిగిలిపోయిన ఆహార పదార్థాలను ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి పారేస్తున్నారు. వాటిని తినే మూగజీవులకు ప్రాణాపాయం తప్పడం లేదు. పశు వైద్య నిపుణులు శస్త్రచికిత్సలు చేసి ఆవుల కడుపుల్లోంచి కిలోల కొద్దీ ప్లాస్టిక్ క్వారీ బ్యాగులను తీసిన సందర్భాలు కోకొల్లలు. సముద్ర తీరాలకు వెళ్ళే పర్యాటకులు తమ వెంట చిరుతిళ్ళు, తాగునీరు, ఇతరత్ర సామాగ్రి తీసుకెళ్తుంటారు. వాటన్నింటినీ వాడిన తర్వాత సమీపంలోని చెత్త కుండీల్లో వేయడానికి బదులు సముద్రంలోనో బీచ్ దగ్గరలో పారేస్తున్నారు. ఇలా పేరుకుంటున్న చెత్తలో 80% ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. వీటి వల్ల మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతుంది. అక్కడి పర్యావరణం దారుణంగా దెబ్బతింటుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలవడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి వాటిని పునర్వినియోగించడమే మేలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయంలో భారత్ చాలా వెనుకబడి ఉంది. జర్మనీలో 65%, దక్షిణ కొరియాలో 59%, ఆస్ట్రేలియాలో 58%, స్లోవేనియాలో 56%, బల్గేరియాలో 55% వ్యర్థాలను పునర్వినియోగిస్తున్నారు. మన దగ్గర ఉత్పత్తి అవుతున్న మొత్తం ప్లాస్టిక్లో రీసైక్లింగ్కు వెళ్తున్నది కేవలం 8%. 2035 నాటికి దీన్ని 11% పెంచాలని కేంద్రం లక్ష్యిస్తుంది. ప్రస్తుతం దేశంలో వార్షిక ప్లాస్టిక్ వినియోగం 2.41 కోట్ల టన్నులు. 2035 నాటికి ఏకంగా అది 7.15 కోట్ల టన్నులకు ఎగబాకుతుందని అంచనా. అందువల్ల 11% పునర్వినియోగం వల్ల
పెద్దగా వనగూడేదేమీ ఉండదు. ఈ వ్యర్థాలను చాలా వరకు డంపింగ్ యార్డులకు తరలించడము, బహిరంగ స్థలాల్లో కాల్చేయడము చేస్తున్నారు. దానివల్ల సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు గాలిలో కలుస్తున్నాయి. పర్యవసానంగా పరిసర ప్రాంతాల వారిని శ్వాసకోశ చర్మ వ్యాధులతో పాటు క్యాన్సర్లు కూడా చుట్టుముడుతున్నాయి. వర్షాలు పడినప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు కొట్టుకువచ్చి మట్టిలో జల వనరుల్లో చేరుతున్నాయి. ఇది మరిన్ని విపరిణామాలకు దారితీస్తుంది. కట్టడి చేయలేమా? ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రభుత్వాలు మాత్రమే అరికట్టలేవు. ఇది అందరి బాధ్యత. మనం చేతులు కట్టుకొని ప్లాస్టిక్ కాలుష్యం అంతం కావాలని ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన ఎటువంటి ఫలితాలు ఉండవు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు, ప్రజలు కలిసికట్టుగా కృషి చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. వస్త్ర సంచులు, జనపనార వినియోగం పెరిగిన చోటల్లా ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా తగ్గడం విశేషము. ఈ స్ఫూర్తిని అంతటా కనబరాల్సిన అవసరం ఉంది. షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్లలో ప్లాస్టిక్ సంచులకు ధర పెంచి అమ్ముతున్నారు. మరికొన్ని చోట్ల కేవలం వస్త్ర సంచులనే విక్రయిస్తున్నారు. కానీ చిన్న చిన్న దుకాణాల్లో ఇప్పటికీ ప్లాస్టిక్ కవర్లనే వాడుతున్నారు. వీటన్నింటినీ అరికట్టాలంటే మనమే జవాబుదారీగా ఉండాలి. అప్పుడే ప్లాస్టిక్ భూతం బారి నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. మంచిగా రాసిండు కామేశ్వరరావు పువ్వాడను ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక ఇది కొన్ని లక్షల సంవత్సరాలు భూమిలో ఉంటుంది, ఇది కరిగిపోదు. కాబట్టి దీన్ని ప్లాస్టిక్ ప్రమాదంలో ప్రజారోగ్యం మరి దగ్గరకు వచ్చింది. ఈ ప్లాస్టిక్ తోటి మరి భూమిలో అది కరగక, నీళ్ళల్లో కరగక, అది మరి నిత్య జీవితంలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ను వాడుతుండడం వల్ల ఇక మరి జనాలకు అనేక రోగాలు వస్తున్నాయి. కాబట్టి దీని మీద ఇవాళ స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు, జనాలు అందరూ గుమ్మా చెక్కాయి గుణం చేసుకొని ఈ ప్లాస్టిక్ భూతాన్ని ఎట్లా దూరం చేసుకుందామన్న ఆలోచన ఉంటే కానీ ఈ ప్లాస్టిక్ భూతం దూరం కాదు. ఇక లేకపోతే మస్తు చెప్తారులే నీతులు అనుకుంటే మాత్రము మన గోచర మనమే పడతాము. దయచేసి అందరూ దీని మీద సోయి పెట్టాలి, ప్లాస్టిక్ భూతాన్ని దూరం చేయాలి. మొత్తానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గియాలి. ఎంత తగ్గిస్తే అంత మంచిది. సాక్షి ఇగో మహేష్ కుమార్ గౌడ్ పట్టుకొచ్చిండు. కేసీఆర్, హరీష్, ఈటల కూడబలుక్కున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రపంచంతోనే పోటీ పడేలా తెలంగాణ. నాటి పాలకులకు ప్రజలపై ప్రేమ లేదు, వారి కుటుంబ సభ్యులే వాస్తవాలను బయటపెడుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి. మాది ప్రజాప్రభుత్వం, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడమే మా అంతిమ లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రపంచంతోనే పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుకుంటున్నాం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మూసాపేట, నవాబ్పేటలలో శుక్రవారం మంత్రి జూపల్లితో కలిసి సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో భట్టి మాట్లాడుతూ తలాపున ఉన్న కృష్ణమ్మను ఈ ప్రాంతానికి మళ్లించడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అని గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ కాలం వెళ్ళదీసింది తప్ప గుక్కెడు నీళ్లు ఇవ్వలేదన్నారు. ఎన్నికలకు ముందుగా నార్లపూర్ పంపును ఆన్ చేసి అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. తామే పాలమూరు పనులను పూర్తి చేస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో నీళ్లు రాలేదని, నిధులు ఆవిరయ్యాయని
దొంగల్లా అందిన కాడికి దోచుకున్నారని బట్టి మండిపడ్డారు. నాటి పాలకులకు ప్రజలపై ప్రేమ లేదని, వారి కుటుంబ సభ్యులే వాస్తవాలను బయట పెడుతున్నారని తెలిపారు. అధికారం పోయిందనే కేసీఆర్కు దుఃఖం. రాష్ట్రంలో 17 నెలల పాలన చూస్తుంటే తనకు దుఃఖం వస్తుందని వరంగల్ సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడారని మంత్రి జూపల్లి ప్రస్తావిస్తూ, అధికారం పోయిందని, కుటుంబ సభ్యులకు పదవులు పోయాయని ఆయనకు దుఃఖం వస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో 22 మంది ముఖ్యమంత్రులు పాలన చేస్తే 65,000 కోట్ల అప్పులు ఉండగా కేవలం 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ 7.30 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. 60 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ వద్ద పార్టీ ఫండ్ 15 కోట్లు ఉండగా కేవలం 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్కు 1,500 కోట్ల పార్టీ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీజీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి కేసీరావుకు దుఃఖం ఎందుకు వస్తుందంటే, నా కుటుంబ సభ్యులకు పదవులు వాయే, నాకు పదవి వాయే, ఏం చేద్దు ఎట్ట చేద్దు, తెలంగాణ జనాలు ఆగమవుతుర్రు అని వరంగల్ సభలో తెలంగాణను ఇలా తెరలు చేస్తుర్రు అని నాకు బాధ అనిపిస్తుంది, దుఃఖం వస్తుందని అన్న మాటలు అసలైన కథ ఇది. నాకు పదవి పోయింది, నా కుటుంబ సభ్యులకు పదవులు వాయే, అసలైన దుఃఖం ఇది నాది అని చెప్పలేక అది చెప్పిండు. అసలైన దుఃఖం కేసీఆర్కు పదవులు పోని అని వస్తున్నదని ఈ మంత్రి జూపల్లి బండారం బయటపెట్టిండు. 1,000 కోట్లు ఇవ్వాలని ఇథనాల్ ఫ్యాక్టరీని డిమాండ్ చేశారు. హరీష్ రావు మాట్లాడుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు. ఏఐసిసి కార్యదర్శి సంపత్. ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంలో బీఆర్ఎస్ రాజకీయ ప్రేరేపిత కుట్ర చేస్తుందని ఏఐసిసి కార్యదర్శి ఎస్ సంపత్ కుమార్ వ్యాఖ్యానించారు. స్థానిక ప్రజల బాగోగులను పట్టించుకోకుండా తన స్వార్థపూరిత రాజకీయాల కోసం ఈ అంశాన్ని వాడుకునేందుకు హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని, ఆయన చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని అన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో సంపత్ మాట్లాడుతూ, ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం ప్రైవేటు కంపెనీకి సంబంధించిందని, మహబూబ్ నగర్ కాంగ్రెస్ నేతలకు కానీ సీఎం రేవంత్కు కానీ సంబంధం లేదన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే చోట స్థానిక ఎంపీగా బీజేపీ నేత ఉన్నారన్న విషయం హరీష్కు తెలియదా అని ప్రశ్నించారు. 1,000 కోట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారని, అవి ఇవ్వకపోవడంతోనే ఇప్పుడు ధర్నాల పేరుతో నాటకాలు ఆడుతున్నారని విషయాన్ని చిలువలు పలువలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రకు పాల్పడుతున్నారని సంపత్ ఆరోపించిండు. ఇంకో ఈటలు వచ్చిండు, అది మన జగన్ వచ్చిండు. జగన్ ఏమంటున్నావు ఇందాం. ఈటల మాటలపై కిషన్ రెడ్డి స్పష్టతనివ్వాలి. కాళేశ్వరం విషయంలో బీజేపీ వైఖరి కూడా ఇదేనా? టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలకు నిలవు అన్న విషయం జగమెరిగిన సత్యమని, అయితే ఈ ప్రాజెక్టు విషయంలో విచారణ కమిషన్ ముందు హాజరై వచ్చిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాత్రం అంతా బాగుందని క్లీన్ చీట్ ఇస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టతనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాళేశ్వరం విషయంలో బీజేపీ వైఖరి కూడా ఈటల చెప్పినట్టే ఉంటుందా అని ప్రశ్నించారు. ఇది పార్టీ విధానమో కాదో కిషన్ రెడ్డి చెప్పాలని, లేదంటే బీజేపీకి కూడా ఇదే వైఖరి అని ప్రజలు ఫిక్స్ అవుతారని వ్యాఖ్యానించారు. కాగా ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీది ఒకటే స్టాండు అని, మరి బీజేపీ వైఖరి ఎలా మారిందో చెప్పాలని కోరారు. ఈటెల మాటలను కిషన్ రెడ్డి సమర్థిస్తారా అని ప్రశ్నించారు. అసలు ఈటెల రాజేందర్ బీజేపీ నాయకుడో బీఆర్ఎస్ నాయకుడో కూడా కిషన్ రెడ్డి చెబితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఇక అసలు ముచ్చట ఏంటంటే, ఇప్పుడు అంత బాగుంది, విచారణకు హాజరైన ఈటెల రాజేందర్ ఇప్పుడు అంత బాగానే ఉంది అనేది ఇప్పుడు అంటుండు. గతంలో మేడిగడ్డ తొర్రెట్ల వాడే, అది బొర్రెట్ల వాడే, అంత కేసీరావు చేసిన పాపమే, నేనే ఇంజనీర్ను, నేనే డిజైనర్ను, నేనే 80,000 పుస్తకాలు చదివినా అన్నట్టుగా ఆయనే
తోపు అన్నట్టుగా చేసి మితిమీరిన వ్యవహారం చేసింది కాబట్టి అది ఇలా అడుగు పట్టింది అనేది గతంలో మాట్లాడిన ఈటెల రాజేందర్. కానీ ఇప్పుడు నోటీసులు ఇచ్చినాక ఎట్లా మాట మార్చే అంత బాగానే ఉంది అనేది ఎట్లా అనుకొస్తుండు. ఏదో నడిచింది నిన్నమొన్న అది షామీర్పేట ఫామ్ హౌస్దా హరీష్ రావు ఈటెల రాజేందర్ కలిసిరు సోషల్ మీడియా కూడా కూస్తుందని అన్నారు కదా. ఇక వ్యవహారం కాడికి వెళ్ళి మళ్ళీ ఈటెల రాజేందర్ మాట మారుస్తున్నట్టుగా కొద్దిగంత అనుమానంతో కూడా జగ్గన్న ఏమే ఆయననేమో గట్ట మాట్లాడిండు ఈటెల రాజేందర్ కేసు రావేసి చేసిండు అంతా ఇది చేసిండు అది చేసిండు మొత్తానికి పాపం ఒడిగట్టుకుండా అని చెప్పి మళ్ళీ ఇవాళ అంతా బాగానే ఉందని ఇవాళ మాట మారుస్తుండు. ఏంది ఏం కథ? మరి నువ్వు కూడా సమర్థిస్తావా? అసలు ఈయన మరి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ మళ్ళీ ఇవాళ ఈ రకంగా మాట మార్చుడేంది? నిన్న మొన్న కేసీరావును తిప్పట్లావుడేంది? పొలు తిట్టుడేంది? మళ్ళీ ఇప్పుడు అంత బాగానే ఉంది అనుడేంది అనేది ఇప్పుడు జగ్గన్న కూడా కిషన్ రెడ్డికి గుర్తు చేస్తుండు. మరి కిషన్ రెడ్డి కూడా దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఎట్లా స్పందిస్తాడు, ఏమంటాడు, ఏ రకంగా శరానికి వస్తాడో చూద్దాం. ఇది కథ. జ్యోతి అది కేసీఆర్ నిర్ణయమే అయిపోయి. ఇగోది ఎలాగ చెప్పుకున్నా ముచ్చట. బాయి బాహా బాహి ట్రంప్ మస్క్ స్నేహబంధానికి బీటలు. మస్క్కు ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేస్తానన్న ట్రంప్. నాసాకు స్పేస్ ఎక్స్ సేవలు నిలిపివేస్తానని మస్క్ ప్రకటన. బాలలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్న వ్యక్తితో ట్రంప్ వీడియో విడుదల చేసిన మస్క్. మరి సాధారణంగా ఇక చూసిర్రా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సన్నిహిత మిత్రుడు ఇప్పటి వరకు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య హానీమూన్ ముగిసింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై ఏకంగా పచ్చగడి వేస్తే బగ్గు అనే పరిస్థితికి దారి తీస్తుంది ట్రంప్ ప్రభుత్వం. చూద్దాం, 2వ పేజీలో మొత్తం చూద్దాం. ఇటీవల తీసుకొచ్చిన ఫెడరల్ ప్రభుత్వ వ్యయ నియంత్రణ బిల్లు మస్క్ వ్యతిరేకించి ప్రభుత్వ వ్యయ నియంత్రణ విభాగ అధిపతి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ మస్క్కు ఎంతో చేశానని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి మస్క్ స్పందిస్తూ తన సహకారం లేకుంటే ట్రంప్ మొన్నటి ఎన్నికల్లో గెలిచేవారే కాదన్నారు. దీనిపై ట్రంప్ తిరిగి స్పందిస్తూ ఇంత కృతజ్ఞతారాహిత్యమా అని పేర్కొన్నారు. వివాదం ఈ విధంగా కొనసాగుతుండగానే ట్రంప్ శుక్రవారం మస్క్కు మరో హెచ్చరిక జారీ చేశారు. ఎలాన్ మస్క్ సంస్థలకు ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తానని చూసిరా. ఎలాన్ మస్క్ సంస్థలకు ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తానని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ప్రకటించారు. మస్క్కు ప్రభుత్వం ఇస్తున్న కాంట్రాక్టులను సబ్సిడీలను రద్దు చేయడం ద్వారా $100 కోట్ల ఆదా చేసుకోవచ్చు మనము అని ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై మస్క్ వెంటనే స్పందించండి. ఊకుంటాడా? మరి మీరు నిర్ణయం ప్రకారం ముందుకెళ్ళవచ్చు అంటూ ప్రతి సవాలు విసిరారు. అంతేకాదు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి అమెరికా నాసా ఉపయోగిస్తున్న తమ స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన డ్రాగన్ వ్యోమ నౌక సేవలను నాసాకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అయితే కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు ABC న్యూస్ అనే మీడియా సంస్థ ట్రంప్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మస్క్తో విభేదాల పరిష్కారానికి ఫోన్లో మాట్లాడతారా అని ప్రశ్నించగా ఆ మెదడు లేని వ్యక్తితోనా నాకు ఆసక్తి లేదు. వాస్తవానికి మస్క్ నాతో ఫోన్లో మాట్లాడాలని భావించారు, కానీ నేనే అందుకు అంగీకరించలేదు అని తెలిపారు. కొనసాగుతున్న మస్క్ దాడి
ట్రంప్ మీద మస్క్ తన దాడిని కొనసాగించారు. అమెరికన్లు కడుతున్న పన్నులను ప్రభుత్వాలు వృధా చేస్తున్నాయంటూ గతంలో ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు, పోస్టులను ఎత్తిచూపుతూ ఆ ట్రంప్ ఈ ట్రంప్ ఒక్కరేనా అంటూ ప్రశ్నలు సంధించారు. చిన్నారుల మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్న జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్నకు ఉన్న సంబంధాల గురించి ప్రభుత్వం సమాచారాన్ని తొక్కిపెడుతుందని ఆరోపించారు. ఈ మేరకు ట్రంప్, జెఫ్రీ కలిసి ఓ విందులో పాల్గొన్న 1992 నాటి వీడియోను షేర్ చేశారు. ట్రంప్ను అభిశంసించి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ ఎక్స్లో వచ్చిన ఓ పోస్టును షేర్ చేశారు. వీటిపై ట్రంప్ కూడా ఊరుకోలేదు. ప్రభుత్వం నుంచి వైదొలగాలని మస్క్ను తానే ఆదేశించానని, దాంతో ఆయన వెర్రివాడిలా మారి అవాకులు చెవాకులు పేలుతున్నాడని ఎద్దేవా చేశారు. ట్రంప్తో మస్క్ సంబంధాలు క్షీణించడంతో ఆయన కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. టెస్లా షేర్ల ధరలు మార్కెట్లో గురువారం 14% మేర పడిపోయాయి. ఫలితంగా ఆ కంపెనీ $15,200 కోట్ల నష్టాన్ని చవిచూసింది. చూసిన ఆరోళ్ళ పంచాయతీ ఎందాక పోయిందో. ట్రంప్ గెలుపుకు ట్రంప్ని అధ్యక్షుని చేయాలని 2,500 కోట్లు ఖర్చు పెట్టుకున్న మస్క్, ఒక కంచాల తిని ఒక మంచాల వండుకున్న ట్రంప్ మస్క్ తినగా వేము తీయనుండు, తినగవేము తీయనుండు, తినగా గారెలు షేదవును. రోజు యావపూలు వేసుకున్న తొలిదంబరం జర షేది అనిపిస్తుంది, తర్వాత తీయగా అవుతుంది. అదే గారెలు కూడా గారెలు బూరెలు తిరంగా తీయగా తర్వాత షేర్ అవుతాయి అన్నట్టు. ఏదైనా మితిమీరిన దోస్తానము, ఆయం బోయం చెప్పుకుని మితిమీరిన దోస్తానం చేయడం వల్ల ఇంకో ఈ కథ జరుగుతుంది అనేది ఇలా ప్రపంచ దేశాలకు అందరికీ తెలిసిపోయింది. వీళ్ళ సోపతి ఇక ఎటువంటి సోబత్ చేయాలి, ఎట్లా సోబత్ చేయాలి, ఎంతవరకు మన హద్దు ఉండాలి, ఎంతవరకు మన గురి ఉండాలి అనేది, స్నేహానికి కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది అనేది ఇప్పుడు ట్రంప్ మస్క్ దోస్తానం చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే మితిమీరిన దోస్తానం చేయొద్దు అనేది అర్థమవుతుంది. చినాబ్ నదిపై ఇంజనీరింగ్ అద్భుతం. ప్రపంచంలో ఎత్తైన రైలు బ్రిడ్జిని ప్రారంభించిన మోదీ. 1486 కోట్లతో 8 ఏళ్లలో నిర్మాణం. దేశంలోనే తొలి కేబుల్ రైలు వంతెన కూడా ప్రారంభం. రైల్వే నెట్వర్క్తో అనుసంధానమైన కాశ్మీరు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాశ్మీర్లో అభివృద్ధి ఆపలేరు. పొరుగు దేశం మానవత్వానికి వ్యతిరేకం. మోదీ. ఇంకేముందిగా. మొత్తానికి